ఆయన లేని నా జీవితం వ్యర్థం. ఆగు భక్త. భక్తుల్ని పరీక్షించడం దేవుళ్లకు ఒక ఆనవాయితీ. ఎక్కడైతే విక్రమార్కుడి ఖడ్గం ఉందంటారో అక్కడికి నేను 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాను. ఒకప్పుడు ఈ భూమండలాన్ని పరిపాలించిన విక్రమార్క మహారాజు 31 జన్మలు ముగించి 32వసారి మళ్ళీ ఈ భూమి మీద జన్మించాడు. పట్టి విక్రమార్కుడా? అవునమ్మా, ఆయనే తన అనుచరులతో 32వసారి జన్మించాడని స్పష్టంగా తెలుస్తోంది. 32 సారా? అవునాయన. ఈ కుండలో 32 తాళపత్ర గ్రంథాలున్నాయి. ఒక్కొక్క దానిలో విక్రమార్కుడి యొక్క 32వ జన్మకు సంబంధించిన ఒక్కొక్క దశ గురించి వ్రాసి ఉంది. వేదవతి, అనంత్, మైథిలి, ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. శ్రీ 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 మహారాజు విక్రమార్కుడు మనింటికి త్వరలో రాబోతున్నాడు. ఏమిటి, విక్రమార్క మహారాజు మరింటికి రాబోతున్నారా? అవును, ఈ జన్మలో పుట్టిన విక్రమార్కుడు మనింటికి త్వరలో రాబోతున్నాడు. కానీ నాన్నగారు, ఆయన మనింటికే వస్తాడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ పత్రాల్లో రాసిందా? అవును, ఇందులో రాసి ఉంది. అది నా వల్లనే ఈ లోకానికి తెలియాలని. నాన్న, ఆయన మనింటికి ఎందుకు రాబోతున్నారు? ఎప్పుడు ఎవరిని ఎక్కడికి రప్పించాలో ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. ఇంతకీ ఇప్పుడు ఆ విక్రమార్కుడు ఎక్కడున్నాడో? వందే మాతరం, వందే మాతరం, సుజలా సుఫలా మలయజ శ్రీతలా సస్యశ్యామలా మాతరం, వందే మాతరం, వందే మాతరం, శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత దుమలశోభినీ సుహాసినీ సుమధురభాషిణీ సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం. హలో, రాజేంద్ర వర్మ స్పీకింగ్. ఓ, రాజేంద్ర వర్మ గారా? చెప్పండి.
అలాగా, మీకు సహాయం చేయగలిగే అదృష్టం మీరు మాకు ప్రసాదిస్తున్నారు అంటే అంతకంటే అదృష్టం ఇంకే ఉంటుంది. గుడ్ మార్నింగ్ బాబా. గుడ్ మార్నింగ్ బాబా. సరస్వతి, మన విక్రమ్ను ఒకసారి పిలుచుకునిరా. అలాగే బాబా. విక్రమ్, నిన్ను బాబా పిలుస్తున్నారు. విక్రమ్, నిన్ను మాత్రమే పిలుస్తున్నారు. ఆగాగు. ఏంటి, ఫిషా? కొన్నావా? అవును. ఒకటి నువ్వు, మరొకటి విక్రమా? అలాగే అనుకోండి. పటాభి, నువ్వు వెళ్ళి టిఫిన్ చేయరా. వెళ్ళి టిఫిన్ చేయరా. తింటాంలే, నువ్వు తొందరరా. విక్రమ్, నువ్వు లేకుండా పట్టాభి ఎప్పుడైనా తిన్నాడా? అవును, తెలియకడుగుతాను. నిన్నొదిలే ఒక గంటైనా ఉండగలడా? ఒక గంటే? అరగంటలో నన్ను వెతుక్కుంటూ రాడు. విక్రమ్, స్నేహానికి నిర్వచనం పట్టాభి. వాడు నాకు కేవలం ఫ్రెండే కాదు, మోర్ దెన్ దట్. గుడ్ మార్నింగ్ బాబూజీ. విక్రమ్, రాజేంద్ర వర్మ గారు నీకు తెలుసు కదా? తెలుసు బాబూజీ. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గొప్ప పారిశ్రామికవేత్తల్లో ఆయన కూడా ఒకరని మీరు చెప్పారు. అవును విక్రమ్, కోట్లకు పడగలెత్తిన రాజేంద్ర వర్మ గారు మన ఆశ్రమం నుంచి ఏదో సహాయం కోరుకుంటున్నారు. మన ఆశ్రమానికి ఊహించనంత భారీ మొత్తంలో విరాళాలు అందిస్తున్న రాజేంద్ర వర్మ గారికి మనం ఏం సహాయం చేయగలమో నాకు అర్థం కావటం లేదు. మీ ఊహకేమన్నా తడుతోందా? సరే, ఏది ఏమైనా రాజేంద్ర వర్మ గారంతటి వ్యక్తి మన ఆశ్రమానికి వస్తున్నారంటే అది మనం చేసుకున్న అదృష్టం. ఆయనకి మనం ఘనంగా స్వాగతం చెప్పాలి. విక్రమ్, వెంటనే ఫ్లవర్ బొకే ఒకటి ఏర్పాటు చేయించు. అలాగే బాబూజీ. కాంచన, నీ విచారానికి కారణం ఏమిటో నాకు తెలుసు. టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, సాఫ్ట్వేర్ రంగాల్లో కొన్ని లక్షల మందికి లైఫ్ ఇస్తున్నాను. కానీ నా భార్యకి ఒక కొడుకునో కూతుర్నో ఇవ్వలేకపోయాను. కాంచన, కాంచన, ఊరుకో. నువ్వెన్నోసార్లు ఎవరినైనా ఒకరిని దత్తత తీసుకుందామని చెప్పినా నేను పెడచెవిని పెట్టాను. దానికి కారణం తెలుసా? మనం కావాలనుకుంటే మన ఆస్తి అంతస్తు చూసి ఎంతో మంది వస్తారు. కానీ ఇంతకాలం నువ్వు నేను ఏ ప్రేమానురాగాల కోసం తప్పించిపోతున్నామో ఆ ప్రేమానురాగాలు ఇవ్వగలిగిన అర్హుడైన వారసుడి కోసం ఎదురు చూస్తున్నాను.
కానీ ఈరోజు నేనొక నిర్ణయానికొచ్చాను. మనకు అన్ని విధాలా అనుకూలంగా ఉండే అర్హుడైన మన వారసుడిగా ఇతన్ని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను. నేను ఆశ్రమానికి వెళ్ళొస్తాను కాంచనా. ఏంట్రా ఫ్లవర్ బుక్ అయితే వచ్చావు? రాజేంద్ర వర్మ గారు వస్తున్నారంట. బొకే తెప్పించమని బాబూజీ గారు చెప్తేను తెప్పించాను. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఏమోరా, అదే సస్పెన్స్. నమో నమః నమో నమః నమో నమః నాగరాజ 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 నమో నమః. కారు ఆపండి, ఇక్కడ నాగస్వామి ఉన్నాడు. ఆపండి ఆపండి, ఇక్కడ నాగస్వామి ఉన్నాడు. ఆపండి, నా మాట వినండి. ఆపండి ఆపండి, కారు ఆపండి. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. నాగరాజస్వామి, అయ్యో. ఏంటమ్మా, నువ్వు పద, నేను వస్తున్నానుగా. పద. నెక్స్ట్. బాబా, రాజేంద్రవరం గారు మన ఆశ్రమానికి వచ్చారు. అలాగా విక్రమ్, ఫ్లవర్ బొకే రెడీగా ఉంది బాబూజీ. వెంటనే తీసుకుని రా, దాన్ని వెళ్ళు. సరస్వతి, మన వాళ్ళందరినీ పిలు. అలాగే బాబా. బొకే ఏమైంది? విక్రమ్, బొకే ఇక్కడే ఉంది, రా. నమస్తే బాబూజీ. నమస్కారం. ఈవిడ ఆశ్రమం మేనేజర్ సరస్వతి. నమస్కారం. నమస్తే అమ్మా. ఇతను పట్టాభి. నమస్తే. విక్రమ్ ఎక్కడా? ఇతనే విక్రమ్. బొకే తీసుకో.
అమ్మా! మంచి టైము, ఎవరు చూడలేదు. అబ్బో, స్నేహ ఏంటి ఇక్కడ కూర్చున్నావు? పద వెళ్దాం. ఎక్కడికి? కథ వినడానికి. నాన్నమ్మ ఈరోజు కథ చెప్పదు. ఏ? ఎందుకని? తను ఈరోజు మౌనవ్రతం, అందుకే కథ చెప్పదు. అయ్యో, నేను కథ వినడం కోసం హోంవర్క్ అంతా ఫినిష్ చేసి ఎంతో ఆశగా వచ్చాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా ఏంటి? బామ్మ దగ్గరికి నువ్వు వచ్చి ఏడుపు మొహం పెట్టుకొని కూర్చో. అప్పుడు బామ్మ నిన్ను చూసి ఏంటమ్మా అలా ఉన్నావని అడుగుతుంది. ఇంకా ఆలోచిస్తావేంటి? పద వెళ్దాం. రా. తొందరగా రా స్నేహ. సరే, మాట్లాడంలే. ఏంటమ్మా, ఎందుకలా డల్లుగా ఉన్నావు? బామ్మ మాట్లాడింది. నానమ్మ, ఈరోజు నువ్వు మౌనవ్రతం కదా, మరిప్పుడు నువ్వు మాట్లాడుతున్నావేంటి? నాకు నీ సంతోషమే ముఖ్యం స్నేహ, ఆ తర్వాతే నాకేదైనా. చెప్పమ్మా, ఎందుకంత డల్లుగా ఉన్నావు? నానమ్మ, ఆ తర్వాత జరిగిన కథ చెప్పనే లేదు. చెప్పవా నానమ్మ? అవును బామ్మ, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని నాకు చాలా టెన్షన్ గా ఉంది. చెప్పు బామ్మ. చెప్పు నానమ్మ. అలాగే. అవును, నేను మీ కథ ఎంతవరకు చెప్పాను? కాళికామాత ప్రత్యక్షమై విక్రమార్కుని చూసి 1000 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా రాజ్యపాలన చేస్తావని వరమిచ్చింది. అంతవరకు చెప్పావు. ఆ తర్వాత అమ్మా మాత, నేను చక్రవర్తిననే గర్వం ఎప్పుడూ రాకుండా చూడు. నన్నొక రాజుగానే కాకుండా మంచి పరిపాలకుడిగా ప్రజలు అనుకునేటట్లు చేయి తల్లి. ఈ భూమండలంలో ఉన్న పెద్దవారికి తమ్ముడిగా, చిన్నవారికి అన్నగా, ఒక మంచి రాజుగా ఉండేటట్లు దీవించు తల్లి. అటులనే విక్రమార్క, నీదైన ఈ రత్న ఖచ్చిత సువర్ణ ఖడ్గాన్ని నా సంపూర్ణ ఆశీర్వాదంతో నీకు బహుకరిస్తున్నాను. ఇక నుండి నీవు అజేయుడిగా వర్ధిల్లుతావు.
మహాప్రసాదం మాత. నానమ్మ, విక్రమార్క మహారాజు 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడని ఆ కాళికాదేవి వరమిచ్చింది కదా? అవునమ్మా. నానమ్మా, నేను కూడా రోజు పూజ చేస్తే 1000 సంవత్సరాలు బ్రతుకుతానా? మీరు స్నేహాన్ని పెంచే విధానంలో మీకున్న దైవభక్తితో మీ మనవరాలు నిండు 100 ఏళ్ళు బ్రతికినా బ్రతకవచ్చు. నేను కోరుకున్న కాళీ వరమిస్తుందా? ఓ, తప్పకుండా ఇస్తుంది. అయితే నేను ఇప్పుడే కోరుకుంటాను. అమ్మా కాళికామాత, లోక కళ్యాణం కోసం తనని నీకు బలి ఇచ్చుకోవడానికి కూడా వెనుకాడని ఆ విక్రమార్క మహారాజు ఎలా ఉంటాడో నాకొక్కసారి చూపించు తల్లి. కోరుకున్నావా? అయితే పద, భోంచెద్దు గాని. బామ్మ, ఈ రోజు నేను మీ ఇంట్లోనే భోజనం చేస్తాను. అలాగే నాన్న. స్నేహ, లైట్ ఆఫ్ చేసిరా అమ్మా. రాజేంద్రవర్మ గారు, మీరు మా ఆశ్రమానికి మహారాజ పోషకులు. మా నుంచి ఏదో సహాయం కావాలన్నారు? అవును బాబా. ఈ సృష్టిలో అతి శక్తివంతమైనది, అతి పవిత్రమైనది, ఎవరికీ అంతుపట్టనిది మానవ జన్మ. ఎందుకు పుట్టామో తెలీదు, ఎందుకు మరణిస్తామో తెలీదు. కానీ మధ్యలో ఉండే జీవన నాటకం అర్థం చేసుకోవటం చాలా కష్టం బాబా. వర్మగారు, విరక్తిలోంచి వచ్చే వేదాంతం అంత ఆరోగ్యప్రదమైంది కాదు. మీ మనసులోని మాటేమిటో సూటిగా చెప్పండి. చెప్తాను బాబా, చెప్తాను. నా బిజినెస్లో బలమైన ఫౌండేషన్ వేయగలిగాను, కానీ మా వంశానికి పునాది వేసుకోలేకపోయాను. గుడిగోపురం స్థిరంగా ఉండాలంటే పునాది బలంగా ఉండాలి. నన్ను రాజేంద్రవర్మ గారు అని పిలిచారు, అయ్యగారు అని పిలిచారు, చైర్మన్ గారు అని పిలిచారు. కాని నాన్న అనే పిలుపుకు నోచుకోలేకపోయాను. కోట్లు సంపాదించాను, తలకురువు పెట్టే వారసుని పొందలేకపోయాను. పిల్లల్లేరనే దిగులుతో నా భార్య కాంచనమాలకి రోజురోజుకి ఆరోగ్యం దిగజారిపోతోంది. మనోవ్యాధికి ముందే లేదన్న సంగతి మనందరికీ తెలిసిందే. అందుకే బాబా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాను. వర్మగారు, మనసు అనే పాలకడల్ని పరిశీలన అనే కవ్వంతో మధిస్తే బయటపడే అమృత కలశవే నిర్ణయం. మీరు తీసుకున్న నిర్ణయం ఏటో చెప్పండి. మా వంశానికి ఒక వారసుణ్ణి మీ ఆశ్రమం నుంచి దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. మంచి నిర్ణయం. ఇంతకీ ఆ అదృష్టవంతుడెవరో? విక్రమ్. విక్రమ? అవును బాబా. మీ ఆశ్రమంలోని విక్రమ్ని
మా వంశానికి వారసుని చేయాలనుకుంటున్నాను. రాజేంద్రవర్మ గారు, ఇంత చక్కటి శుభవార్తని అంత నెమ్మదిగా చెప్తారేమిటండి? విక్రమ్ అందరిలాగే ఇక్కడే ఈ ఆశ్రమంలోనే పెరిగాడు. కానీ అతని మొహంలో ఓ కాంతి, కదలికలో ఓ రాచరికం కనిపిస్తూ ఉంటాయి. భవిష్యత్తులో గొప్పవాడవుతాడని ఊహించాను, కానీ ఇంత పెద్ద వంశానికి వారసుడవుతాడనుకోలేదు. విక్రమ్ని పిలిపించమంటారా? ఆహా, ఒక మంచి రోజు చూసి పురోహితుడితో వస్తాను. అలాగే, పదండి. 5 లక్షల రూపాయల మా తరపునేదో చిన్న చిరుకానుక. బాబా, విక్రమ్తో మాట్లాడి ఒప్పిస్తారని ఆశిస్తాను. తప్పకుండా. వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని మా విక్రమ్ కాదనడనే నా నమ్మకం. మరి నేను బయలుదేరినా బాబా? మంచిది. ఉంటాను బాబా. అలాగే. ఆ 'నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం అండి. జ్యోతిషం చెప్పించుకోవడానికి వచ్చారా? లేదు, నరసింహశాస్త్రి గారిని కలవడానికి వచ్చాం. కృష్ణశాస్త్రి గారు పంపించారు. వాళ్ళ అమ్మాయి మైథిలిని చూడ్డానికి వచ్చాం. హలో హలో, రండి. అమ్మా అమ్మా, ఓ శుభవార్త. ఏంట్రా? మైథిలిని చూడ్డానికి పెళ్లివారు వచ్చారు. అలాగా? ఎక్కడున్నారు వాళ్ళు? హాల్లో ఉన్నారు. ఆహా, ఇప్పుడు ఏం చేయడం? సమయానికి ఇంట్లో పాలు కూడా అయిపోయాయి. ఒరే, ఒక పంచే, షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్స్ పట్టరా. అలాగే. భగవంతుడా, ఈ సంబంధమైనా కుదిరేటట్టు చేయి స్వామి. ఏమండి ఏమండి? నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. కూర్చోండి. నరసింహశాస్త్రి గారు, నా పేరు వరాహమూర్తి. ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రం మా గ్రామం. ఈమె నా భార్య శకుంతల. వీడు మా అబ్బాయి మోహనమూర్తి. చెప్పండి. మా మోహన్కి తగిన సంబంధం కోసం చూస్తుంటే మీ అమ్మాయి మైథిలి గురించి తెలిసిందండి. మీతో మాట్లాడి అమ్మాయిని చూసి వెళ్దామని వచ్చాం. క్షమించాలి, ముందుగా కబురు చేసి రావాలని అనుకున్నాం, కానీ పర్వాలేదమ్మా. నరసింహశాస్త్రి గారు, మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి మీ అమ్మాయిని చూపిస్తారా? అయ్యో, అదెంత భాగ్యం అన్నయ్య గారు. 5 నిమిషాల్లో తీసుకొస్తాను. వేదవతి, ఆగు. వరాహమూర్తి గారు, మా అమ్మాయికి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నామే తప్ప ఇంకా అందుకు కావలసిన ఏర్పాట్లు చూసుకోలేదు. మా అమ్మాయి అందంలోనూ అణుకువలోనూ చదువులోనే కాదు, ఇంటి పనులు కూడా చక్కగా చేస్తుంది. కానీ మా మైథిల్ని చూడటానికి ముందు మీరు మా నుంచి ఏమేం ఆశిస్తున్నారో తెలుసుకోవాలనుంది. పిల్లని చూడకుండా ఏ నిర్ణయం తీసుకుంటాం చెప్పండి. మీతో సరితూగగలమని మేము అనుకుంటే అప్పుడు మా అమ్మాయిని మీకు చూపిస్తే బాగుంటుంది. ఇది కూడా మంచి ఆలోచనే. ఈ పెద్దలు మాటల్లో పడి పెళ్లి కూతురు చూపించేలా లేరే.
చూడాలని వచ్చిన నరసింహశాస్త్రి గారి అమ్మాయి మైథిలిని నేనే. గ్లాడ్ టు సీ యూ. నా పేరు మోహనమూర్తి. మీ సెల్ ఫోన్ ఒకసారి ఇస్తారా? నంబర్ చెప్పండి. మీకెందుకులేండి అంత శ్రమ. హలో, ఉజ్జయిని సామ్రాజ్య అంతఃపురమా? విక్రమార్క మహారాజు గారు లేరా? ఓహో, భట్టితో కలిసి దేశాటనకు వెళ్ళారా? నేనా? ఆయన కాబోయే అర్ధాంగిని మైథిలి దేవిని. విక్రమార్క మహారాజు గారు తిరిగి రాగానే ఏంటి ఇప్పుడే అంతఃపురంలోకి వేంచేశారా? ఆయనకి ఫోన్ ఇవ్వండి. ప్రాణనాథ, పాణిగ్రహణం గురించి మర్చిపోయినారా? స్వయంవరమా? మా నాన్నగారికి కబురు చేసి ఏర్పాటు చేయమని చెప్పండి. త్వరలో ఉజ్జయిని సామ్రాజ్యానికి నన్ను మహారాణిని చేయండి. ఎవరో ముక్కు మొహం తెలియని వెధవ నన్ను చూడ్డానికి వచ్చాడు. వాడికి ఏం శిక్ష విధిస్తారో చెప్పండి. అంతఃపురానికి పంపించమంటారా? అంతఃపురంలో బానిసల చేత కొరడాతో కొట్టిస్తారా? శిరఛేదం చేయిస్తారా? మీ ఇష్టం. మీ తమ్ముడు పట్టిని అడిగేనని చెప్పండి. ఓకే, బాయ్. నీకు దండం తల్లి. అమ్మో, అయ్యా శాస్త్రి గారు, మాకొక్కగానొక్క కొడుకు, మేమింకేం ఆశిస్తాము? వరాహమూర్తి గారు, పెద్ద మనసుతో మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడైనా మీ అమ్మాయిని చూపిస్తారా? అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను. పదమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏమైంది మోహన్, ఏమైందిరా? ఇంకొంచెం సేపు ఇక్కడుంటే మీకు మెంటల్ వచ్చేస్తుంది. ఏంట్రా నువ్వు అనేది? అమ్మా, పిచ్చిదే. నిజమమ్మా, ఈ మైథిలికి మెంటలా? అవునమ్మా, ఇందాక నేను మైథిలిని చూశాను. నా దగ్గరున్న సెల్ ఫోన్ తీసుకుని విక్రమార్క మహారాజుతో మాట్లాడింది. స్వయంవరం ఏర్పాటు చేపిస్తుందట. విక్రమార్క మహారాజుకి కాబోయే అర్ధాంగిట. ఉజ్జయిని సామ్రాజ్యానికి మహారాణిట. పెళ్లి చూపులు చూడటానికి వచ్చి నన్ను కొరడాలతో కొట్టించి శిరఛేదం చేపిస్తుందట. అమ్మా, నాకు ఈ పెళ్ళొద్దమ్మా. పదండమ్మ, మనం వెళ్ళిపోదాం. పదండమ్మా, పదండమ్మ, వెళ్ళిపోదాం. అమ్మా, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అందుకా పిల్లని చూపించమంటే తర్వాత చూపిస్తామన్నారు. మైథిలి, నువ్వు అదృష్టవంతురాలవమ్మా. మంచి సంబంధం కుదిరింది. ఆ భగవంతుడిని నేను ప్రార్థించింది ఇదేనమ్మా. అమ్మా, ఏంటమ్మా పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు? ఏమిటో నువ్వు చెప్పేది? నిజం నాన్నగారు. వాళ్ళంతట వాళ్లే వచ్చారు. మైథిల్ని కోడలుగా చేసుకుంటా ఉన్నారు. చెప్పా పెట్టకుండా మాయమైపోయారు. అందరికీ భవిష్యత్తు గురించి జ్యోతిషం చెప్పే మీరు
మనమ్మాయి జాతకం చెప్పలేకపోతున్నారేమిటండి? వేదవతి, నాకు తెలిసిన విద్య మన స్వార్థానికి ఉపయోగించరాదు. ఇది భగవంతుని ఆజ్ఞ. కానీ ఒక్కటి మాత్రం నిజం, మన అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళు వేసే అర్హత ఈ అబ్బాయికి లేదు. మైథిలి కోసం పుట్టింది మోహనమూర్తి కాదు. ఏమ్మా, ఏమైంది? ఏంటో నువ్వు చెప్పేది ఏం అర్థం కావట్లేదు. ఇది మన ఆశ్రమం. ఏం చెప్తుందో ఏదో రాజు గురించి చెప్తోంది. రామచంద్ర మహారాజా, గజపతి మహారాజా, విక్రమార్క మహారాజా. విక్రమార్క మహారాజు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? అమ్మా సరస్వతి గారు, ఏమో చెప్తోంది వినండమ్మా. అమ్మా చూడండి అమ్మా, ఇదేదో చెబుతోంది. విక్రమార్క మహారాజు గురించి ఏదో చెబుతోందమ్మా. ఏంటమ్మా? విక్రమ్ని ఏంటమ్మా చెప్తుంది? అలాగా, ఏం లేదు. మన విక్రమ్ని రాజేంద్రవరం అని పెద్ద కోటీశ్వరులు, ఆయన దత్త తీసుకుంటారట. అలాగా, అది మా పద. వెళ్దాం. విక్రమ్, విక్రమ్, విక్రమ్. విక్రమ్, ఏంటి బాబా, ఏమైంది? విక్రమ్, నీ అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఇంకొకడు ఉండడయ్యా. కనపడకుండా సహాయం చేసేవాడు భగవంతుడైతే, మన కళ్ళ ముందు కనిపిస్తూ సాయం చేసేవాడు మనుషుల్లో దేవుడు. మన ఆశ్రమానికి మహారాజపోషకులైన రాజేంద్రవర్మ గారు నిజంగా నీ పాటి దేవుడు. ఆయన నిన్ను దత్తత తీసుకోవాలనుకుంటున్నారు. నాకు తెలుసు విక్రమ్, ఇప్పుడు నీ మనసు ఆనందంతో నిండిపోయింది. మనసు బరువెక్కినప్పుడు మాటలు రావు. కొన్ని వేల కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న రాజేంద్రవర్మ దంపతులకు పిల్లలు లేకపోవడం నీ పాలిటి వరంగా మారింది. కోట్లాది ఆస్తికి ఆ ఇంటికి వారసుడిగా వెళ్ళబోతున్నా నేను వెళ్ళను బాబా.